పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈయన ఎట్లా వచ్చిండంటే మాకు మధ్యలో వచ్చింది మేడం, మాకు చుట్టం ఇరకామే చెప్పింది మేడం. ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు రెడ్లాడ కాడ ఉన్నాడు, మంచోడు అబ్బాయి, మంచిగా చేస్తాడు, మంచిగా పని చేస్తాడు, మీకు మిమ్మల్ని మంచిగా చేస్తాడు అని చెప్పింది మేడం. అయితే అమ్మ నాన్న ఓకే అన్నారు మేడం. మా అన్నలు కూడా మాకు భూమి జాగా ఏం లేకుంటే కొంచెం పట్టించుకునేటోళ్ళు కాదు మేడం, అంతా మాకే ఇచ్చింది అమ్మ. భూమి జాగా అయినా మాకు మా వరకు ఇచ్చుకునేది, కొడుకులకు ఏం లేకుండా చేసుకునేసరికి అన్నలు కూడా మమ్మల్ని ఏం పట్టి పోతే పలకరించాడు. అవును మేడం, ఇక అందుకు మమ్మల్ని అన్నలు కూడా ఏం పట్టించుకోరు మేడం. ఇప్పుడు కొంచెం ఒక 3-4 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు మేడం, బాగా చూసుకుంటాడు మమ్మల్ని. ఎట్లా మా భర్తలు ఎట్లా చూసుకున్నాడో ఆమెను కూడా అట్లా బాగా చూసుకుంటాడు, ఎక్కడికైనా తీసుకుపెట్టాడు. అమ్మోళ్ళ ఇంటికి పోతాం 5 రోజులు ఉన్న అమ్మోళ్ళ ఇంటికాడ ఉండేటోడు, అట్లా అన్నీ జరిగిపోయినాయి. కొన్ని రోజులు అయినాక ఈమె ప్రెగ్నెన్సీ అయ్యి ఒక బిడ్డ పుట్టినాక ఇట్లా గొడవలు అవుతున్నాయి మేడం. ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏం కథ అంటే ఇంకో దానికని ఈమె చెప్పింది మేడం. మాకు దగ్గర ఇంకో మీరు ఇంతమంది బలగం ఉన్నారు కదా, అన్నలు రాకపోతే రాపోయారు, మీరే ఇంకో 3 అక్క చెల్లెలు ఉన్నారు, వెళ్ళి 4 బీగితే ఒక లైన్ లో. అయితే మా ఇంకో అక్క తెలియకలేదు మేడం కొంచెం, అంటే మాకంటే పెద్ద అక్క, ఈమెకంటే పెద్ద అక్క తెలియకలేదు మేడం. ఇక మీరు ఏం పుట్టించినంటే నువ్వు నాకు అని ఏం నిజమో అబద్ధం నాకైతే తెలియదు మేడం, నువ్వు నాకున్నావు అని ఫోటోలు అన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టిండు మేడం. ఏ రకంగా ఫోటోలు దిగారు? ఏ రకంగా దిగినలే మేడం, అసలు ఆవిడ ఫోటోలు ఈయనతో పాటు ఎలా ఉన్నాయి? మేమైతే చూడలే మేడం, కాకపోతే మా అన్నలు అయితే మాకు చెప్పిల్లు మేడం ఇట్లా ఫోటోలు ఉన్నాయి చెల్లె. మేము చూడలేదు మేడం, మాకు ఆడలకు చూపించలేదు. పోలీస్ స్టేషన్ లో చూపించాడంట కదా, మా అన్నలకు ఇట్లా పెట్టిల్లు మేడం. అయితే అది అది కాదని మా అక్క రేప్ కేసు పెట్టింది మేడం. మా అక్క రేప్ కేసు పెట్టింది మేడం. ఇది నేను అట్లా దిగలేదా అట్లా అవలేగా అని మా అక్క పోయి రేప్ కేసు పెట్టింది మేడం. అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష ఎత్తామని లాయర్ ఒప్పుకున్నది మేడం. ఆడ ఒప్పుకుంటే ఒక్కరోజు తీసుకుపోయాలి మేడం పోలీస్ స్టేషన్. వాడిని తీసుకుపోయినాక మళ్ళీ వాళ్ళ అన్న ఎంత స్టోరీ మింగేసావే ఏంటి మొత్తం ఆమెకు చెప్పరాదు మేడం, భయం అవుతుంది. ఇట్లా మీ అక్కతో అక్రమ సంబంధం అనేది ఏదో మార్పింగులు చేసి ఏదో ట్రై చేశాడంట, లేదా సంబంధం ఉన్నా మీ అక్క ఒక రేప్ కేసు ఫైల్ చేసింది, దానికి బతువులు ఆడుకున్నాడు, ఇక నుంచి బాగుంటాను అన్నాడా మేడం. అందుకే నా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదా మీరు? చేసిల్లు మేడం, ఎఫ్ఐఆర్ చేసిల్లు, కానీ వాళ్ళు ఏం చేసిల్లు 30,000-40,000 కట్టి ఇడిపించుకున్నారు మేడం. 7 సంవత్సరాల జైలు శిక్షణ ఒక్క రోజు కూడా ఉంచలే మేడం. వాడు అప్పుడే వెయ్యర్లే, 7 సంవత్సరాలు జైలు శిక్షకి 7 ఏళ్ళ కేసు నడుతుంది. ఇంకా కేసు ఉందా, డిస్మిస్ అయిందా, విత్డ్రా చేసుకున్నారా? అక్క మధ్యలో పడలే మేడం, అక్క సపోర్ట్ చేయలేదు, కానీ వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు అర్థం కాలే మేడం. ఇక అట్లా నడిచిపోయింది మేడం. మీ అక్కని నేను అట్లా చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు, నేను వేరే దానికి అడిగిపోతున్నా, ఇప్పుడు మీరు ఏం చేస్తారని మమ్మల్ని అది ఒకటి బ్యాక్ మెయిల్ చేసుకుంటా అవును కానీ చిత్రంలో పెడుతున్నాడు అంతే మేడం. ఆవిడతో అక్రమ సంబంధం ఉందా లేదా? బిడ్డను చూసుకుంటలేడు, ఆమెను చూసుకుంటలేడు. మా ఇంటికి వస్తే మేడం ఆవిడతో అక్రమ సంబంధం ఉందా లేదా? ఆమెకు ఉంది మేడం, అక్కడ అక్రమ సంబంధం ఉంది, ఇక్కడ మీ అక్క ఒక కేసు వేసిందన్న ఇదితోటి ఈవిని సరిగ్గా చూడట్లేదా? అక్కను మధ్యలో పెట్టుకొని ఇక దీన్ని ఆట ఆడుకుంటుండు మేడం. ఈమెను తీసుకొచ్చినా మేము ఎన్ని రోజులు చేస్తాం మేడం. అంటే మీ అక్కది కూడా తప్పే కదా, ఉండాలనే కోరుకుంటున్నాం మేడం, కానీ వాడు అసలు ఏం పుట్టుకోబుట్టిండో అర్థమవుతలే మేడం. వస్తే మీ మరిది కాడికి పోతున్నావా, మీ బావ కాడికి పోతున్నావా, ఎవరి కాడికి పోతున్నావు, నువ్వు ఎట్లా చేస్తా అని ఇక గలీజ్ కూతలు మేడం. నన్ను తిడుతుండే, మా ఆయన వాడు తిడుతుంటే నన్ను తిడుతుండే మేడం. ఆమెను ఎందుకు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నావు, మనల్ని. ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకవేళ ఎవరు భర్త సరిగ్గా చూడట్లా, ఎక్కడైనా బతకాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మేడం? మా నాన్న ఉన్నాడు మేడం, కాకపోతే నేను కూడా చూసుకుంటా మేడం. కానీ అంటే నీ కాపురానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే మీ అమ్మోళ్ళ దగ్గర ఉండడం బెటర్ గా తల్లి. ఇది ఇవాళ మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి సెకండ్ లో ఏమి సెటిల్మెంట్ అవ్వకపోవచ్చు, కొంత ఫైటింగ్ ఉంటది కాబట్టి న్యాయం కోసం పోరాడాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంత ఫైటింగ్ కి టైం పడుతుంది. అప్పటిదాకా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి కూడా మీరు కొంచెం ఆలోచించండి తల్లి. సరే ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావని అక్కడ ఉంటే ఉండండి అంటున్నా, అంటే ఈవిడికి ఇబ్బంది అవుతుంది కదా. ఆ మొదటి భార్య 3 పిల్లలు ఎక్కడున్నారు? నీ దగ్గరే ఉన్నారా? నువ్వు కన్నా బిడ్డ ఇప్పుడు 4 పిల్లలు నువ్వు సాకాలి. హస్బెండ్ దగ్గర 3 పిల్లలు ఉన్నారు. నీ దగ్గర నీ పాప ఒక్కతే ఉంది. ఈ పాప ఏం చదువుతుందమ్మా?
చిన్న పిల్లలు. చిన్న పాప 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? ఆరోగ్యం మొన్న జ్వరం బాగా వచ్చింది మేడం. జ్వరం బాగా వస్తే కూడా మా పాపను పట్టించుకోవాలి. 40,000 మామూలు పెట్టుకున్నారు. ఇట్లా జ్వరం బాగా వచ్చింది పాపకు 3-4 రోజులు హాస్పిటల్ ఉన్నాను రా అంటే కూడా వచ్చి మా పాపను కూడా చూడలేదు. అతను మొదటి భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందా చంపేశాడా? ఊర్లో మాట ఏంటి? గ్యాస్ పోసుకొని ఆయన కొడుతుంటే చనిపోయిందని చెప్పిళ్ళు మేడం మాకైతే. అప్పుడు తెలిసిన ఈమె పెళ్లి అయినాక కొన్ని రోజులకు మేము అంతా ఎంక్వైరీ చేసుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది. వాళ్ళ అక్కతో నిజంగా అక్రమ సంబంధం ఉందా లేదా? ఆయనకి ఉందా? ఉంది మేడం. ఆవిడను మీ బావగారు వచ్చి ఆవిడ కొడదాం అనుకున్నారట, నిజమేనా? అది రిజలే మేడం. ఆమె నేనైతే చూడలేదు. వాళ్ళ అమ్మతో ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంటుంది కదా, నా పాలన సొమ్ము నా తమ్ముని కొడుకు నా బిడ్డ తింటది లంజం ఉంటాను, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఉద్యోగం, నా పాలడు కొంచెం ట్రాక్టర్ నా బిడ్డ తింటది, నువ్వు పుట్టిన నా తమ్ముని ఇంట్లో ఉంటాను. కాదమ్మా, నిన్ను కొట్టిన రోజు పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే అది చాలా పెద్ద కేసు, నువ్వు అది ఎందుకు వాడుకోలేదు? కేసు వేద్దామంటే అన్నాడు కదా, నువ్వు కేసు ఎత్తే నిన్ను ఆడికి వచ్చి కొడతాను అన్నాడు మేడం. బెదిరిస్తున్నాడు, భయపడుతున్నాడు, వీళ్ళేమో చంపేస్తాడేమో అని భయపడుతుంది. ఒక్కటి అక్క గురించి అయితే భయం అవుతుంది మేడం. ఎందుకంటే అక్క పుట్టలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెక్కడైనా చూపిస్తే దానికి 2 కొడుకులు మేడం. వాళ్ళ భర్త దాన్ని ఏమన్నా చేస్తాడో ఏమో. మీ అక్కకి కొద్ది పని చేస్తుందా, బుర్ర పని చేస్తుందా? మరి ఇంత దుర్మార్గుడి చేతిలో ఎలా ఇరుక్కుందమ్మా? తెలియదు సార్ అసలు. కానీ ఏమ్మా, ఎలాంటి ఓ పంచాయతీ ఉన్నప్పుడు మీరు టీవీ షోకి ఎందుకు వచ్చారు తల్లి? ఇప్పుడు ఆవిడ భాగవతం బయట పడుతుంది కదా, మీ బావకి తెలిసిద్దిగా. తెలుసా మీ బావకి? ఇప్పటికీ తెలీదు. తెలిస్తే ఎందుకు కాపురం చేస్తాడు, తోలు తీస్తాడు ఎలా? ఏమ్మా తెలుసా? అంటే కేసు వేసినప్పుడు అయితే తెలుస్తుంది మేడం. ఇట్లా కేసు వేసుకున్నప్పుడైతే తెలుసు, ఓపెన్ సీక్రెట్. అది పెద్ద పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయిపోయింది. సరే ఇప్పుడు దేనికి వచ్చారు ఇక్కడికి? ఆయన పిలిపించి ఆస్తి మరి నా బిడ్డకి తీస్తారా, నా భార్యని మంచిగా చదువుకుంటా అంటే తాక్కున్నా ఓకే, లేదా వదిలేసి మీకు ఏదన్నా నీకు నీ బిడ్డకి ఏదైనా ఆధారం ఇచ్చినా ఓకే. నీకు అవును సార్. ఏది ఎక్కువ కావాలి నీకు? ఈ 2 చాయిసెస్ లో భర్త కావాలా, లేదా అలాంటి మనిషితో నేను మారడు, నాకు వద్దు, నాకేదో నా జీవితం నేను బతుకుతానంటావా? మారాడు సార్. అసలు మారాడా? మరి బానే ఉన్నాడు కదమ్మా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రయాణంలో 7 సంవత్సరాలు బానే ఉన్నాడు కదా. అప్పుడు బానే ఉంది మేడం. అప్పటికి నాకు తెలియదు, వాళ్ళ వదినతో పెట్టినప్పుడు తెలియదు. ఇప్పుడు సంవత్సరం కంచెలే వాళ్ళ వదిన దగ్గర అయ్యి నన్ను ఏం చేసుకోపోని ఇంట్లో కొత్త నా చెల్లపిల్లలు నేనే చదువుకుంటా. సరే ఇప్పుడు ఒకటేంటి, ఇప్పుడు నీకు మీ ఆయన వద్దు కాకపోతే మెయింటెనెన్స్ కావాలి నీకు నీ పిల్లకి. మెయింటెనెన్స్ కావాలి, లేకుంటే మా ఆయన బాగానే చదువుకుంటా. ఈ కంచెలు ఇందాక సార్ అడిగితే ఉన్నారు అడుగుతుంది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు, 2 అడుగుతుంది. ఏదంటే అది, ఆయన ఏదన్నా పర్వాలేదు. కాదమ్మా, ఇప్పుడు ఇందులో మీ అక్క తప్పు ఏమీ లేదుగా? ఏమి లేదు. వాడు అలాగ చిత్రీకరించాడు అంతే కదా. అట్లా చేసి ఇప్పుడు మా బావను మా అక్క వాళ్ళ కుటుంబం కూడా ఆగం చేస్తుంది సార్. దాన్ని పట్టుకొని ఇంతమంది. ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడదామా? ఆయన నేను మంచిగా సాక్కుంటా అంటే వెళ్ళిపోతావా పాపం తీసుకొని? ఇక్కడ మంచిగా వాళ్ళని ఎవరైనా ఒక వాళ్ళ అన్న ఎవరైనా పిలిపించి ఆయన పిలిపించి వాళ్ళని పిలిపించి హామీ ఎవరన్నా ఉంటే నువ్వు నమ్ముతావా? ఎవరైనా వెళ్ళడం ఇష్టమేనా? వెళ్ళడం ఇష్టమే మేడం. ఏమో నేను దూరం కావాలని మా పాపకి ఏమైనా రాపించుకొని పోతా మేడం. నీకు మొదటి పెళ్లి అయిందా? ఆయన ఒక్కటే రోజు నాడికి పోయినా, ఒక్కటే రోజు పోయినా మేడం. ఆయనకు కొంచెం పిచ్చి లేచింది ఆయనకు. ఒక రోజే ఉన్నావు? ఒక్క రోజు ఆడు పెళ్ళైన రోజు మళ్ళీ మరి పెళ్లికి మా ఇంటికి వచ్చినాయి. ఆయనకు పిచ్చి లేచిపోయిండు. ఎక్కడా కూడా ఇక్కడ అంటే మీరు అమాయకుల్లా ఉన్నారమ్మా. కానీ పెళ్లి చేసినటువంటి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఇందాక మీరు వస్తూనే తలరాత అన్నావమ్మా. కానీ ఇక్కడ ఏమి తలరాత అనేటటువంటిది ఏం లేదమ్మా. ఒక పిచ్చివాడు పెళ్ళైనటువంటి ఒక రోజులోనే పిచ్చోడు కింద మారిపోడు. వాడు ఇంతకు ముందు నుంచే పిచ్చి ఉంటది, అది సరిగ్గా పసిగట్టలేదు. ఆయనకు తెలుసు సార్. ఇప్పుడే నాకు పెళ్లి చేసుకుంటే నాకు తెలుసు ఆయనకు నేను పోలేదు చేయలేదు అని తెలుసు నాకు అనే చేసుకున్నాడు. అది పాయింట్ కాదులే అమ్మ, నా పాయింట్ అది కాదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు పదే తెలుసుండగా చేతులు కాల్చుకోవటం అనేది ఇక్కడ జరిగింది. దానికి పరిణామం ఏంటంటే కనుక నీకు ఒక బిడ్డ, ఆ బిడ్డ ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంది. పోనీ ముందు నుంచి సవ్యంగా లేనటువంటి తండ్రి అయితే కనుక అది వేరే విషయం. కొంతకాలం బాగానే చూశాడు, బిడ్డను కూడా బాగా చూసుకున్నాడు. ఎంత కాదనుకున్నా నీ బిడ్డ ఈ రోజు తండ్రి మీద ఒక ప్రేమ ఒక మమకారం పెంచుకుని ఉంటది. ఈ రోజు నువ్వైతే 2 చాయిసెస్ అడిగావు. ఒకటేంటంటే మారొస్తే భర్త కావాలి, మారకపోతే దూరం పెడదాం. కానీ ఆ బిడ్డ ఏం పాపం చేస్తుంది? అన్యాయం కదా. దీని అంతటికీ మూలం నేను ఏం చెప్తున్నానంటేనమ్మా, మొదటి జరిగినటువంటి పెళ్లిలో బహుశా మీ తల్లిదండ్రులు కొద్దిగా వాకప్ చేసుకుని పరానా వ్యక్తి పిచ్చోడా మంచోడా అని కనుక్కోవటం అనేటటువంటిది 2 నిమిషాల పనమ్మా. అక్కడ తొందరపాటు కనిపించింది.
వాడితో ఒక రోజు కాపురం చేసిన తర్వాత ఆడు కరెక్ట్గా లేడు అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి అదృష్టం శాతం బయటపడిన తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే కనుక ఎంచుకునేటటువంటి రెండో సంబంధం అతి జాగ్రత్తగా ఇంకా ఎంచుకోవాలి. అరే ఆడపిల్ల జీవితం ఒక పెళ్లి ఇలాగ అవటమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మళ్ళీ జీవితం సర్వనాశనం అవ్వకూడదు అంటే కనుక మనం ఎంచుకునేటటువంటి వ్యక్తి చాలా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి. రెండోది ఎవరైతే కనుక నువ్వు చేసుకున్నటువంటి ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి గురించి కూడా వాకప్ చేస్తే కనుక తెలియనటువంటి అంశాలు ఏమీ కాదమ్మా. అది చాలా పెద్ద సంఘటన. అది సూసైడా మర్డరా అనేది కూడా మనకి ఇప్పటికొచ్చి తెలియదు. ఒక ఆడపిల్ల 3 పిల్లలు కన్నా తర్వాత కిరసనాయిల్ పోసుకుని కాలిపోయి చనిపోయింది అంటే కనుక మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ అనమాట. అంటే ఆ స్థాయి వరకు వెళ్ళి చనిపోవటం అంటే కనుక ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటాయి. సూసైడా ఇతనే పోసాడా అనేది వేరే విషయం, మనకు తెలియదు, మనం చూడకుండా మాట్లాడకూడదు నేను చెప్తున్నాను. ఏదేమైనా కూడా కిరసనాయిల్ పోసుకునో లేదంటే పెట్రోల్ పోసుకునో తగలి పెట్టుకోవటం అనేటటువంటి అంత భయంకరమైనటువంటి చావు ఇంకోటి ఉండదు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ డెత్ కూడా, ఎందుకంటే బ్రతకటం చాలా ఇంపాసిబుల్. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది అందరికీ తెలుసున్నటువంటి వార్తే, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా మీ తల్లిదండ్రులు కనుక్కోకుండా ముందుకెళ్ళారు. రెండో అంశం ఏంటంటే ఎంత కాదనుకున్నా నీకు అతనికి ఎంతమ్మా ఒక 15 సంవత్సరాలు తేడా ఉంటుందా 10 సంవత్సరాలు తేడా 10 ఉంటుంది? సంవత్సరాలు తేడా కూడా ఉంటుంది సార్. 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు తేడా వదిలేసేయండి. 3 పిల్లలు ఉన్నారు.